గుడ్ మార్నింగ్ గాయస్, వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్. సో లేచినావా? స్టార్ట్ చేసిన అప్పుడే లేచినావా? సో గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ అసలు మేము లేవకముందే నిద్ర లేస్తుంది మమ్మల్ని లేపుతుంది. సో శ్రేయాన్షి పాప పడుకొని ఉంటుంది, కానీ ఈమె మాత్రం పొద్దున 6కి 7కి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేపుతూ ఉంటుంది. ఏందమ్మా అక్క లేవలేదా? అక్కడ లేపుదామా? స్కూల్కి టైం అవుతుంది. సో శ్రేయాన్షి పాపను కూడా లేపాలి, ఇంకా లేవలేదు. కమ్. మేడం గారు అంత తొందరగా నిద్ర లేవరు, మంచిగా పడుకొని ఉంటారు. డైలీ వచ్చి మనం లేపితే కానీ స్కూల్కి టైం అవుతున్నా కూడా లేదు. శ్రీ పాప లేస్తున్నావా? లేవు. హాయ్ ఫ్రెండ్స్. రోజు ఇది ఒక పెద్ద నష అయిపోయింది మార్నింగ్ లేవనా? గుడ్ గర్ల్ కదా. కమ్ దా. లేట్ అవుతుందా హాయ్ చెప్పు. ఏయ్ బాబు లేవ్. ఏ బాబు వీళ్ళని అసలు స్కూల్కి పంపడం ఏమో కానీ మనకు పనిష్మెంట్ లాగా ఉంటుంది. వాళ్ళ సగం హోంవర్క్లు మనమే చేయాలా. అండ్ మళ్ళీ ఎల్లో డే అంటారు, ఇంకేదో ఫ్రెండ్షిప్ డే అంటారు, మళ్ళీ ఇప్పుడు రాఖీ డే అంట, ఇండిపెండెన్స్ డే అంట. ఇవన్నీ అవునా ఫ్రెండ్స్? అందుకే ఇంకో ఫ్లాగ్ ఇండిపెండెన్స్ డే గురించి అందులో రాఖీస్ ఇవి. ఇది కూడా జుట్టేసుకోనికి అది. అండ్ ఇది బ్యాండ్. ఇవన్నీ కొనాలా వీళ్ళ. అండ్ ఇది ఫ్లాగ్ పెట్టుకోవడానికి ఇక్కడ స్టిక్ చేసుకోవచ్చు. అండ్ స్వీట్లు కూడా పంపమన్నారు, దానికి కూడా మళ్ళీ స్వీట్లు కూడా తీసుకురావడం జరిగింది. ఇది రసగుల్లా ప్యాకెట్ 30 రూపీస్ ప్యాకెట్. సో ఇది కూడా తీసుకురావడం జరిగింది. సో వీళ్ళ స్కూల్ ఏంటో కానీ మనకు పనిష్మెంట్ లాగా ఉంటుంది. సో ఎనీహో సో ఇవన్నీ తీసుకొని వెళ్ళు. అండ్ కలర్ఫుల్ డ్రెస్ అంట ఈరోజు. స్కూల్ డ్రెస్ కాదు, కలర్ఫుల్ డ్రెస్. అందుకే సివిల్ డ్రెస్ వేసి పంపడం జరుగుతుంది. సో చదువుకొని ఎక్కువ ఈ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. సో ఎనీహో యాక్టివిటీస్ కూడా ఉండాలా, మనం కూడా ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఇవన్నీ తీసుకురావడం జరిగింది. వచ్చినావా? ఏ బ్యాగ్ ఏదమ్మా? ఏ నిజం చెప్పు, బ్యాగ్ ఎందుకు మిస్ అవుతుంది? ఆయమ్మ వేరే వాళ్ళకి ఇచ్చిందా? మళ్ళీ ఎట్లా బ్యాగ్ ఇప్పుడు అది మళ్ళీ ఇస్తారా? రేపు ఎల్లుండి అంటావు. ఎక్స్చేంజ్ అయిందా ఇప్పుడు బ్యాగ్? అట్లా ఇచ్చిరమ్మా. సరే మేడం ఫోన్ చేస్తాలే. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్. గాయస్, ఇక్కడ మన ఓల్డ్ ఎయిర్పోర్ట్ బేగంపేట్లో ఇండిపెండెన్స్ డే సందర్భంగా కూడా సో కలర్స్ అవన్నీ కూడా డెకరేషన్స్ అయితే చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ద ఫ్లాగ్, బిగ్గెస్ట్ ఫ్లాగ్. సో ఇవన్నీ కూడా డెకరేషన్స్, లైటింగ్, డిఫరెంట్ లైటింగ్స్ పెట్టడం జరిగింది. లైటింగ్ కూడా మన జెండా కలర్లో కూడా పెట్టడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సీ హియర్ ఓకే. సో మన జెండా కలర్లో కూడా ఓల్డ్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, సో అక్కడ ఈ లైటింగ్ అంతా కూడా మీకు కనిపిస్తుంటుంది. అండ్ రాజీవ్ గాంధీ టెర్మినల్ అని కూడా మీకు ఇక్కడ ఉంది చూడండి, హిందీలో కనిపిస్తుంటుంది రాజీవ్ గాంధీ టెర్మినల్. సో దిస్ ఈజ్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ బేగంపేట్. ఎస్. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా మీ అందరికీ కూడా
ఐఎమ్ విషింగ్ యూ ఎ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సో అందరూ కూడా ఈ రోజుని మంచిగా సెలబ్రేట్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ సో ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేద్దాం ఫ్రెండ్స్. మరొక వ్లాగ్తో నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాం. థ్యాంకింగ్ యూ ఆల్. బై బాయ్. సైనింగ్ ఆఫ్.